వరంగల్ జిల్లాలో ఓ యువకుడు ఘోరంగా మోసపోయాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా పరిచయమైన ఓ యువతి తనకు ఇదివరకే పెళ్లే ఓ కుమార్తె కూడా ఉన్న విషయాన్ని దాచిపెట్టి అతడిని వివాహం చేసుకుంది. పెళ్లైన 2 రోజులకే అసలు విషయం బయటపడటంతో ఇంట్లోని బంగారం, నగదుతో పరారైంది. పర్వతగిరి మండలం చోటుపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం చోటుపల్లి గ్రామానికి చెందిన 31 ఏళ్ల మటపల్లి దేవేందర్రావు పెళ్లికోసం వరంగల్లోని ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాడు. నిర్వాహకులు అతడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 30 ఏళ్ల నిమిషకవి ఇందిర ప్రొఫైల్ చూపించగా ఆమె నచ్చడంతో పెళ్లికి సిద్ధమయ్యాడు. గత నెల 24న వరంగల్లోని ఓ ఫంక్షన్ హాల్లో 4 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఘనంగా వివాహం జరిపించాడు. ఈ సందర్భంగా వధువుకు 8.5 తులాల బంగారు ఆభరణాలు పెట్టాడు. పెళ్లైన 2 రోజులకే ఇందిర ప్రవర్తనపై అనుమానం రావడంతో దేవేందర్ ఆమె ఫోన్ను పరిశీలించాడు. ఆమెకు అప్పటికే వివాహమే, ఓ కుమార్తె కూడా ఉన్నట్లు గుర్తించి షాక్కు గురయ్యాడు. దీనిపై ఆమెను నిలదీయగా విడాకులు తీసుకున్నానని చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ మరుసటి రోజే ఇందిర ఇంట్లోని నగదు, బంగారంతో సహా కనిపించకుండా పోయింది. పరువు పోతుందనే భయంతో మొదట మౌనంగా ఉన్న దేవేందర్ చివరకు సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. ఇందిర, ఆమె తల్లి లక్ష్మి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులపై ఫిర్యాదు చేశాడు. నిందితురాలు గతంలోనూ ఇలాగే కొందరిని మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. తాజా సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.